మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు ఖైదీ. నా కూతురు అక్బర్ని ప్రేమిస్తోందన్న విషయం ఈ రోజు దాకా నాకు తెలీదు. ప్రేమంటే వాళ్ళిద్దరూ దొంగతనంగా కలుసుకోలేదు, చెట్టాపట్టాలేసుకుని పార్కులకి సినిమా హాళ్లకి తిరగలేదు, కనీసం ఎవరూ లేని ఏకాంతంలో ప్రేమ భాషలు కూడా మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ కలుసుకునే 10 ఏళ్లైంది. 10 ఏళ్ల క్రితం. రాగిని 15 ఏళ్ల పిల్ల, అక్బర్కి 17-18. అప్పటి జ్ఞాపకాలు ఈ రోజు ఉదయం పేపర్లో వచ్చిన ఒక చిన్న వార్తతో ఎగదన్నుకొచ్చాయి. మత కల్లోలాల్లోనూ అల్లర్లలోనూ పాల్గొని లెక్కలేనన్ని హత్యలు చేశాడని అక్బర్కి ఉరిశిక్ష విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అమలవుతుంది. ఆ వార్తతో పాటు అతని ఫోటో వివరాలు కూడా పేపర్లో వేశారు. అది చూసి రాగిణి స్పృహ తప్పి పడిపోయింది. తెలివి వచ్చాక తనన్న మొదటి మాట, నాన్న, నేను అక్బర్ని చూడాలి అని. వీల్లేదు, సమాధి కట్టేసిన జ్ఞాపకాల్ని తిరగదోడ్డానికి నేను ఒప్పుకోను. వాణ్ణి చూడాల్సిన అవసరం మనకి లేదు, నా భార్య శాంతి కటువుగా అంది. మరేమీ అనకుండా ఏడుస్తూ కూర్చుంది రాగిణి. పచ్చి మంచినీళ్లు కూడా గొంతులో పోసుకోలేదు. 2 రోజులు అలాగే గడిపింది. తన ఆంతర్యం ఏమిటో నాకు తెలియలేదు. స్త్రీ హృదయం మరొక స్త్రీకి తెలుస్తుందంటారు. తనకేం అర్థమైందో గాని శాంతి కూడా బయటపడలేదు. చాలా నిగూఢంగా ఉంచింది. అక్బర్ని ఉరితీసే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ రోజు తెల్లారిందంటే రాగిణి ఇంకెప్పటికీ అతన్ని చూడలేదు. తను పడుతున్న క్షోభ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. శాంతి రెప్పలు కూడా తడవడం చూశాక నేనింకా ఆలస్యం చేయలేదు. రాజమండ్రికి 2 టికెట్లు కొనుక్కుని వచ్చాను. మళ్లీ దాన్ని రొంపిలోకి దింపుతున్నారా? భయంతో అడిగింది శాంతి. వాడికి ఉరి కాకుండా మరే శిక్ష వేసినా నేను నీలాగే ఆలోచించేవాడిని అన్నాను. వాడితో మనకు అనుబంధం ఉందని మీరు భావిస్తున్నారా? వాడు మనకేమి కాడు, విశ్వాసఘాతకుడు, తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన నీచుడు. వాడి జ్ఞాపకాల్లోంచి ఇప్పటికీ రాగిణి బయటపడలేదు అంది. కొంతమంది శాపగ్రస్తులుంటారు, మనం కూడా అంతే. రాగిణి పసిపిల్లేం కాదు. మంచి చెడ్లు మనం దగ్గరుండి చెప్పాల్సిన అవసరం లేదు. దాని మనసులో ఏ బాధ రగులుతోందో, ఏ జ్ఞాపకం ఆ బాధని కలిగిస్తోందో గాని తను అక్బర్ని చూడాలనుకుంటోంది. కాదనే హక్కు మనకి లేదు. ఒకసారి చూసొచ్చినంత మాత్రాన జరిగే కీడు ఇప్పటిదాకా జరిగిన దానికన్నా ఎక్కువేమీ ఉండదు. ఓదారుస్తూనే నచ్చజెప్పాను. రాగిణ్ణి తీసుకుని బయలుదేరాను. రైల్లో ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఎరుపు ప్రింటున్న నల్లటి చీర కట్టుకుని షాల్ కప్పుకుంది తను. నుదిటి మీద ఎర్రటి బొట్టు మెరుస్తుంది. కళ్లలో మాత్రం కళాకాంతి లేవు. చూపులు ఎక్కడో దూరాన్న చిక్కుపడి ఉన్నాయి. నాకు తన మౌనం చూస్తుంటే బాధ కలుగుతోంది. ఈ 10 ఏళ్ల కాలంలో రాగిణి చాలా అరుదుగా నవ్వింది. మొదట్నుంచి ఉన్న స్వభావం అది కాదు. బిగుసుకున్న తన పెదాలు చూస్తుంటే అనిపిస్తోంది ఇక మీదటవి నవ్వడాన్ని పూర్తిగా మర్చిపోతాయని. ఆ ఊహే భరించలేకపోయాను. రాగిణి, కాఫీ తాగుతావా? మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను. తాగుతానన్నట్టు తలూపింది. వెంటనే రైలు దిగి 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి ఒకటి తనకిచ్చి మరొకటి నేను తీసుకుని కిటికీ దగ్గర నిలబడి తాగసాగాను. ఇంతలో రైలు కోతేసింది. 2 కప్పులు డస్ట్బిన్ లో వేసి రైలు ఎక్కాను. నా సీట్లోకి వెళ్లి కూర్చున్నాను. కాసేపటికి రాగిణి కూర్చునే నిద్రలోకి జారుకుంది. నా ఆలోచనలు గతంలోకి పరుగు తీశాయి. ఉద్యోగరీత్యా దేశం నలుమూలలా తిరిగొచ్చి హైదరాబాద్ చేరుకున్నాను. ఛార్జ్ ఇస్తూ, అభ్యంతరం లేకపోతే మా ఇల్లు లెటౌట్ చేస్తాను, అందులో ఉండండి అన్నాడు రెహమాన్. పాత బస్తీలో ఉన్న పురాతనమైన ఇల్లది. 4 గదులు, వరండా, విశాలమైన ఆవరణ, నీటి వసతి అన్ని బానే ఉన్నాయి. ఇంటి ముందు చిన్న తోట కూడా ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది. వెంటనే రెహమాన్ ప్రతిపాదనకి ఒప్పేసుకున్నాను. నేను పుట్టింది మద్రాసులో. నాన్న ఆల్ ఇండియా సర్వీసెస్ లో చేసేవారు. 4 ఏళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. చదువు పాడవుతుందని నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వేశారు. చదువు అంతా మద్రాసులోనే జరిగింది. చదువు అయ్యాక నేను కూడా ఆయన వారసత్వమే తీసుకుని ఢిల్లీ, బెంగళూరు, జైపూర్లలో ఒక్కొక్క టెన్యూర్ చేసి చివరికి ఊరు చేరాను. హైదరాబాద్, ముఖ్యంగా పాత బస్తీలో ఉండే భావోద్వేగాల గురించి గాని, ప్రభుత్వోద్యోగులు కాని వారి సర్కిల్స్ గురించి గాని నాకు పెద్దగా తెలీదు. తెలుగువాడిని అన్న భావన నా నరనరారా జీర్ణించుకుపోయి ఉందేమో. స్వరాష్ట్రానికి వచ్చి చేరుకున్నందుకు చాలా సంతోషించాను. ముందు నేనొచ్చి విధుల్లో చేరిపోయి తర్వాత వెళ్లి శాంతిని పిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చాను. ప్రభు, ఇంటరు, రాగిణి 9 చదువుతున్నారు. వాళ్ళని హాస్టల్స్ లో వేయడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి బయట పెరిగిన వాడిని, ఇంటి జీవితం కోసం తప్పించిన వాడిని. వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను.
ఇక్కడికి వచ్చిన 6 నెలలకు అనుకుంటాను ప్రభువు అక్బర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఇద్దరిది ఒకటే క్లాసు, ఒకటే గ్రూపు. అక్బరు ప్రభు కన్నా పొట్టిగా ఉన్నాడు. దైన్యంతో నిండిన మొహం, దిగులు గూడు కట్టుకుని ఉన్న కళ్ళు. నన్ను చూడగానే వంగి వాళ్ళ పద్ధతిలో నమస్కరించాడు. అప్పటికే ప్రభువు అతన్ని గురించి అన్నీ చెప్పాడు. అతడి తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఉన్నది ఒక అన్న. అతను కూడా వారం రోజుల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయాడట. దాంతో అక్బరు బజార్న పడ్డాడు. ఆశ్రయం ఇచ్చి చదివించడానికి ఎవరూ ముందుకు రాలేదు. నాన్న, ఈ 1 సంవత్సరం మన ఇంట్లో ఉండనిస్తే అక్బర్ ఇంటర్ పూర్తి చేస్తాడు. ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాడు. చాలా తెలివైనవాడు. మనం కాదంటే చదువు ఆగిపోతుంది. ఆశగా నా మొహంలోకి చూస్తూ అడిగాడు ప్రభు. బాబుగారు, నాకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళంటూ ఎవరూ లేరు. మా అన్న తన కడుపు మార్చుకుని ఫీజులు కట్టి ఇంత దాకా చదివించాడు. 1 సంవత్సరం సాయం చేస్తే ఇంటర్ పాస్ అవుతాను. నా అన్న కోరిక తీరుతుంది. మీ రుణం నేను ఉంచుకోను. మీ నౌకర్ని మానిపించండి, పనులన్నీ చేసి పెడతాను. అక్బర్ దీనంగా అన్నాడు. బీదరికం మనిషికి పెద్ద శాపం. దాన్ని ఒంటరిగా అనుభవించాల్సి రావడం ఇంకా పెద్ద శాపం. ఈ అక్బర్ నాకేమీ కాకపోవచ్చు. ఎలాంటి ఆత్మీయత, పూర్వ పరిచయం లేకపోవచ్చు. కానీ సాటి మనిషిగా, అతని కంటే ఎదిగిన వ్యక్తిగా అతని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశాను. ఇప్పుడు కావలసినవి ఆశ్రయం, ఆదరణ. అవి రెండూ లేకపోతే దాదాగానో రౌడీగానో మారిపోతాడు. ఒక భావి భారత పౌరుడి జీవిత గమ్యం నా చేతిలో ఉందని అర్థమైంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో వారాల పిల్లలు ఉండేవారు. అదే కాక నేను బతికిన వాతావరణం నాలో కులమత భేదాల, ఆర్థిక భేదాల ఇరుకుగోడల్ని నిర్మించలేదు. నా మీద ఎంతో నమ్మకం ఉంచి ప్రభు తన మిత్రుణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. వాణ్ణి సంతోషపెట్టడం నాకు అన్నిటికన్నా ముఖ్యం. అలాంటి సంతోషంలోనే పిల్లలు పరిపూర్ణంగా ఎదుగుతారు. అక్బర్కి ఆశ్రయం ఇచ్చి చదువు అవ్వగానే ఒక ఉద్యోగం వచ్చేలా చూడాలని నిశ్చయించుకున్నాను. శాంతి కూడా ఆమోదం తెలిపింది. ఆ విధంగా అక్బర్ ప్రవేశం మా ఇంట్లోకి జరిగింది. అది సమస్యలకు దారితీస్తుందని నేను అనుకోలేదు. అతను అన్నాడు కదా అని నేను నౌకర్ని మానిపించలేదు. ఒకరోజు సుస్థి చేసిందని నౌకర్ రాలేదు. మున్సిపాలిటీ స్ట్రైక్ కారణంగా అంతకు ముందు రోజు పంపుల్లో నీళ్లు రాలేదు. మేం నిద్ర లేచేసరికి డ్రమ్ములన్నిట్లో నీళ్లు నింపి ఉన్నాయి. వీధి బోరింగ్ నుంచి తెచ్చి అక్బర్ నింపాడు. అతన్ని పిలిచి 4 కేకలేశాను. ఒక్కడివే ఎందుకు చేసావని. తర్వాత నాకే అనిపించింది అతడిలో దారుణమైన ఆత్మన్యూనత చోటు చేసుకుంటోంది. అది పోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అతనికి వదిలేయాలని. తద్వారా అతను కృతజ్ఞతను చూపించుకుని భారాన్ని తగ్గించుకుంటాడు. అప్పటి నుంచి చూసి చూడనట్టు కొన్ని పనులను అక్బర్ చేస్తుంటే పట్టించుకోవడం మానేశాను. అది అతని వ్యక్తిత్వాన్ని వంకరపోకుండా సాఫ్ చేసింది. రోజులు ఇలాగే సాగిపోతే అక్బర్ చదువు అయిపోయేది. ఎక్కడో ఒక చోట ఉద్యోగం కూడా దొరికేది. కానీ చాలా బలమైన మలుపు మా ముందుంది. ఆ మలుపు దగ్గర మా గమ్యాలు విడిపోయాయి. అందుకు అక్బర్ ఎంతవరకు బాధ్యుడనేది ప్రశ్న. బతుకు దేవుడిచ్చిన వరం. కొందరికి ఆ వరాన్ని ఉపయోగించుకోవడం చేతకాక శాపంగా మలుచుకుంటారు. ఖాదరు ఈ కోవకు చెందినవాడే. మొదటి భార్యకి 4 పిల్లలు. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ద్వారా మరో 5. ఈ 2 భార్యల్ని, 9 పిల్లల్ని పోషించలేక చాలా అవస్థ పడేవాడు. అతనిది మా పక్కిల్లు, 2 గదులది. మా ఇంటికి ఆనుకుని ఉంటుంది. అంతమంది ఆ ఇంట్లోనే ఉంటారు. సహజమైన కుతూహలం చేత నేను ఖాదర్ జీవన సరళిని క్షుణ్ణంగా పరిశీలించాను. పవిత్రంగా కనిపించే అతనిలో ఒక మిస్టర్ హైడ్ దాగున్నాడేమో అనిపించేది. ముస్లిం ఏరియాలో హిందూ ఫ్యామిలీ ఉండడం మా చుట్టుపక్కల చాలా మందికి నచ్చలేదు. అందున ఒక ముస్లింకి మేము ఆశ్రయం ఇవ్వడం కంటగింపుగా ఉండేది. అతన్ని మేము హిందువుగా మారుస్తామేమోనని వాళ్ళ భయం. అతన్ని బయటికి పంపించేయమని అన్యాపదేశమైన హెచ్చరికలు తరచుగా వస్తుండేవి. ఆ ప్రాంతంలో ఉంటూ వాళ్ళ కుర్రాన్ని మీ ఇంట్లో ఉంచుకుని లేనిపోని సమస్యలు ఎందుకు తెచ్చుకుంటావు? వాణ్ణైనా బయటికి పంపించు, లేకపోతే మీరైనా ఇల్లు మారండి అని నా స్నేహితులు హెచ్చరించారు. ఇల్లు మార్చడం మంచిదనిపించింది. 4-5 చెప్పుంచాను. ఎందుకు వచ్చిన గొడవ? నెమ్మదిగా నచ్చజెప్పి అక్బర్ని ఖాదర్ దగ్గరికి పంపించేయండి. కావాలంటే తన చదువుకయ్యే ఖర్చు మనమే పెట్టుకుందాం అంది శాంతి. సరేనని తలూపాను. ఇల్లు మార్చబోతున్న సంగతి తనకింకా చెప్పలేదు. మరో ఇల్లు దొరికాక అప్పుడు చెప్పొచ్చు అనుకున్నాను. సమస్య తలెత్తగానే 4 పంచుకునే అలవాటు నాకు లేదు. ఒక యోచన చేసి పరిష్కారం దొరికాక, లేకపోతే నాకు ఎటువంటి పరిష్కారం దొరకనప్పుడు సలహా కోసం మాత్రమే చెప్తాను. ఈ మధ్యన అక్బర్ ప్రవర్తన కూడా మారింది. సాయంత్రాలు ఆలస్యంగా వస్తున్నాడు. రాత్రి మళ్లీ బయటికి వెళ్తున్నాడు. ఖాదర్తో ఒకటే మంతనాలు.
కాస్త ఆగి మళ్ళీ చెప్పింది. నేను ఆలోచనలో పడ్డాను. అక్బరు ఖాదర్ వైపు మొగ్గు చూపిస్తున్నాడా? ఎందుకు? దీని పర్యవసానం ఏమవుతుంది? సమస్య ఆలోచించిన కొద్దీ జటిలంగా అనిపిస్తోంది. ఎందుకింత ఆలోచన? 4 నెలల్లో ఇంటర్ పరీక్షలున్నాయి. పాస్ అయితే ఏదో ఒక జీవనోపాధి దొరుకుతుంది. వాళ్లే ఎవరో ఒకరు పిల్లనిచ్చి అతన్ని తమలో కలుపుకుంటారు. దీని గురించి ఎందుకింత భయపడ్డం? ఇంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కనిపించలేదు. ఆదివారం బద్ధకంగా తెల్లారి చురుగ్గా సాయంత్రం అయింది. ఎవరం బయటికెళ్లలేదు. అందరూ ఇంట్లోనే ఉంటున్నాం. రాత్రి భోజనానికి అక్బర్ బిర్యానీ చేస్తున్నాడు. అతను ఇంట్లో బాగా కలిసిపోయాడు. అతనికి కావలసినవి అందిస్తూ అటు ఇటు తిరుగుతోంది శాంతి. అక్బరు హైదరాబాదీ వంటలు బాగా చేస్తాడు. ముఖ్యంగా బిర్యానీ, డబుల్ కా మీఠా. అతన్ని పొగుడుతూ తినేశాం. భోజనాలు అయ్యేసరికి బాగా రాత్రి అయింది. అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. నాకు నిద్ర రాలేదు. కాసేపు టీవీ చూసి ఇంక పడుకుందాం అనుకుంటుంటే వీధి తలుపు చప్పుడైంది. ఇంత రాత్రి ఎవరై ఉంటారా అని కిటికీలోంచి చూస్తే ఖాదర్ కనిపించాడు. ఇంత రాత్రి వచ్చారేంటి అని ప్రశ్నిస్తూ తలుపు తీశాను. లోపలికి వచ్చాడు. ఆ రావడంలో కొంత జబర్దస్తి కనిపించింది. వెంట ఒకరొకరుగా ఖాదర్ మిత్రులు 5-6 వచ్చి చేరారు. అందరితో నాకు ముఖ పరిచయం మాత్రమే ఉంది. ఇంత రాత్రి అయ్యాక అంతా కట్టకట్టుకుని వచ్చారంటే నాకేదో అనుమానంగా అనిపించింది. అక్బర్ విషయంలో గొడవ పడ్డానికి వచ్చారా? ఖాదర్కి అక్బర్ని తన పెద్ద కూతురికి చేసి అల్లుణ్ణి చేసుకోవాలన్న కోరిక ఉంది. నా ఊహ సరైనదే. అక్బర్ మీ ఇంట్లో ఎందుకుంటున్నాడు? సూటిగా అడిగాడు ఖాదర్. తన స్నేహితులంతా వచ్చేశాక అతని ప్రశ్న అడగడానికి ఎంతో టైం తీసుకోలేదు. అతనికంటూ ఎవరూ లేరు కదా, మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు క్లుప్తంగా అన్నాను. వంటవాడిగానా, నౌకరిగానా? ఖాదర్ మాటల్లో వెటకారం. అవసరమైతే నా కొడుకు నా బూట్లు తుడుస్తాడు, నా కూతురు నేను తిన్న కంచం ఎత్తుతుంది. అతనికి వచ్చినవి నచ్చినవి అతను చేస్తున్నాడు జవాబిచ్చాను. నా జవాబు నుంచి తేరుకోవడానికి ఖాదర్కి కొంత వ్యవధి పట్టింది. వాణ్ణి హిందువుగా చేద్దాం అనుకుంటున్నారా? నేను నవ్వాను. మతం అనేది ఒక నమ్మకం. దాన్ని ఉగ్గుపాలతోటే రంగరించి పిల్లలకి పోస్తాం. దాన్ని మార్చడం సాధ్యపడుతుందని నేను నమ్మను. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి కూడా అసలే దేవుణ్ణి నమ్మడం మానేస్తాడేమో గాని మతాన్ని మారడు. అలా మారినట్టు ఎక్కడా చూడలేదు అన్నాను. సాబ్, ఈ పెద్ద పెద్ద మాటలు మాకు తెలియవు. మా వాడొకడు హిందువుల ఇంట్లో ఉండడానికి మేము ఒప్పుకోం. వాణ్ణి మాతో పంపేయండి అన్నాడు ఖాదర్. అతడు నా కొడుకు స్నేహితుడు. నా కొడుకు కోరిక మీద అతనికి ఆశ్రయం ఇచ్చాను. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఆ దెబ్బగానే ఎక్కడో ఓ చోట ఉద్యోగం చూస్తాను. తన బతుకు తను బతుకుతాడు చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. అక్బర్ని తక్షణం ఇంట్లోంచి పంపించమని పట్టుపట్టారు. 10వ తరగతితో కూడా ఉద్యోగం వస్తుంది, ఇంటరే అక్కర్లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని వాడిని వాడుకుంటున్నారు. అరటిపళ్ళ బండి పెట్టుకుంటే వాడు మీరు చూపించే ఉద్యోగం కన్నా స్వతంత్రంగా బతుకుతాడు. ఒకరి తర్వాత ఒకరు అలాంటి మాటలే చెప్పారు. మాట పెరిగింది. ఆవేశాలు పెరిగాయి, గొంతులు పెరిగాయి, పట్టుదలలు పెరిగాయి. ఈ గలాభాకి లోపలి గదుల్లో ఉన్న వాళ్ళంతా వచ్చేసి నిశ్చేష్టులై చూడసాగారు. మతం అనేది ఆచరించే మనిషిని బట్టి విలువను సంతరించుకుంటుంది. హిందూ ధర్మం పామర్ల చేతపడి మూఢనమ్మకాలకి నిదర్శనంగా నిలబడింది కొంతకాలం. అదే సమయంలో వేద పండితుల చేతుల్లో విరాజమానంగా వెలిగింది. ఇంకే మతమైనా కూడా అంతేననిపించింది ఖాదర్ వాళ్ల ప్రవర్తన చూస్తుంటే. ఏ ధర్మమైనా ఏ మతమైనా ఒక మనిషిని నిరాశ్రయుణ్ణి చెయ్యమనవు. అతని నోటి దగ్గరున్న అన్నాన్ని లాగేయవు. కరుడు గట్టిన స్వార్థం ఆడిస్తుంటే తప్ప. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఈ గొడవ ఎంత దాకా వెళ్తుంది? అసలు ఈ రాత్రి తెల్లవారుతుందా, లేక రేపటి న్యూస్ పేపర్లలో వార్తగా వస్తుందా? ఎలా పరిష్కరించాలి సమస్యని ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి ఖాదర్ లేచి వెళ్లి రాగిని చెయ్యి పట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయాను. అక్బర్ని మీరే ఉంచుకోండి, ఈ పిల్లని నేను ఉంచుకుంటాను అన్నాడు వక్రంగా చూస్తూ. వెంటనే ఖాదర్ రెండో భార్య గుర్తొచ్చింది నాకు. ఆమెకి 25 ఏళ్లకు మించుండవు. 10 ఏళ్ల పిల్లలకి తల్లి. నా రక్తం ఉడికిపోయింది. ఖాదర్, పాప చెయ్యొదులు కటువుగా అన్నాను. చాచా, ఆమెను వదులు గట్టిగా అన్నాడు అక్బర్. యథాలాపంగా అతని కేసు చూసి నేను ఉలిక్కి పడ్డాను. కళ్లలో ఎర్రటి జీరలు, ముఖం కఠినంగా ఉంది. నాకు పూర్తిగా అపరిచితమైన వ్యక్తిలా అనిపించాడు. ఖాదర్ రాగిణిని వదిలిపెట్టేశాడు. అది అక్బర్ పక్కకెళ్లి నిలబడింది. నా మెదడులో ఏదో సందేహం పురుగులా తొలచడం మొదలైంది. ఇద్దరి మధ్య అవాంఛనీయమైన చనువేదన చోటు చేసుకుంటోందా అనే ప్రశ్న తలెత్తిన మరుక్షణం నాకు అతని పట్ల వ్యతిరేక భావం మొదలైంది.
రాగిణి చిన్నపిల్ల, ఏమీ తెలియదు, అమాయకంగా పెరిగింది. కాని అక్బర్ అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా? రావు సాబ్, మీ మతం మీకెంత గొప్పదో మా మతం మాకు అంతే. మీ పాపని నేను ముట్టుకుంటేనే అంత కోపం వచ్చింది. మా వాడు మీ ఇంట్లో ఉంటే మాకు రాదా? ఖాదర్ అడిగాడు. అది ఇది ఒకటేనా? ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు అసహ్యం వేసింది. ఇలాంటి మూర్ఖుల చేతుల్లో అర్థాలు మారిపోయిన మతం కోసం నా కూతుర్ని బలి చెయ్యనా? ఖాదర్కి గాని అక్బర్కి గాని తల బలంగా విదిల్చాను. ఖాదర్ ఈ రోజున రాగిని చెయ్యి పట్టుకున్నాడు. రేపు ఇంకో అడుగు ముందుకేస్తాడు. ఈ కుంపటి నిత్యం రగులుతూనే ఉంటుంది. ఈ నాటకంలో అక్బర్ పాత్ర కూడా ఉందేమో. ఖాదర్ వాళ్ళకి వ్యతిరేకంగా అతన్ని ఇంట్లో ఉంచుకుంటే తర్వాత నెమ్మదిగా ప్రేమ కలాపాలు మొదలు పెడతాడేమో. నా సంయమనం విచ్చుకుపోయింది. అక్బర్ వైపు తిరిగాను. నీకేదో చెయ్యాలనుకున్నాను. వీళ్ళు పడినివ్వట్లేదు. నీకోసం గొడవలు పడి నా ఇంటి పరువు బదారు కీడ్చుకునేంత ఔదార్యం నాకు లేదు. ఖాదర్తో వెళ్ళిపో. చదువు పూర్తయ్యాక వచ్చి కలు. నాకు చేతనైన సాయం చేస్తాను అన్నాను. ఒక్క క్షణం ఇల్లంతా సూదిమొన ఆనినా వినిపించేంత నిశ్శబ్దంతో నిండిపోయింది. బాబుగారు, అక్బర్ దిగ్భ్రాంతిగా అన్నాడు. ప్లీజ్. నా గొంతు నాకే కఠినంగా వినిపించింది. అక్బర్ మారు మాట్లాడకుండా తన వస్తువులు సర్దుకుని ఖాదర్ వాళ్ల వెంట వెళ్లిపోయాడు. మరుసటి రోజే నేను శాంతి వాళ్ళని మా ఊరు పంపించి ఇల్లు మార్చేశాను. మీ ఇంట్లో ఉండేవాడే, అదే ప్రభు ఫ్రెండ్, చెడు సావాసాలు పడుతున్నాడు అని ఒక మిత్రుడు నాతో అంటే అందుకే ఇంట్లోంచి పంపించేశాను అని జవాబిచ్చాను. ఎంత వద్దనుకున్నా అక్బర్ గురించి ఏదో ఒక వార్త నా చెవిన పడుతూనే ఉంది. ఖాదరు చిన్న ఎత్తున దొంగ వ్యాపారాలు చేసేవాడు. అతనికి నమ్మకమైన మనిషి అవసరం. అందుకు ఎలాంటి అండా లేని అక్బర్ని ఎంచుకున్నాడు. తన వ్యాపారాల్లోకి లాగాడు. అక్బర్ పేరు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కగానే సంబంధాలు తెచ్చుకున్నట్ట. అక్బర్కి ఇప్పుడు తనదైన దారి వెతుక్కోవలసిన సమయం వచ్చింది. ఏదైతే కాకూడదనుకుని అతనికి ఆశ్రయం ఇచ్చానో అదే అయ్యాడు. నాకు కొంచెం బాధ కలిగింది. తీసుకున్న నిర్ణయాన్ని గురించి అంతకు మించి ఎప్పుడూ బాధపడలేదు. అలా కాకుండా ఇంకోలా చేసి ఉండాల్సిందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఆలోచనే రాలేదు. చాలా పెద్ద సమస్యలోంచి గట్టెక్కినట్టు అనిపించింది. రోజులు మారాయి. నేను మారక తప్పదు. మారిన కాలానికి తగ్గట్టే నేను ప్రవర్తించాను. అయితే రాగిణి చాలా కాలం అక్బర్ని మర్చిపోలేదు. అతను వెళ్లిపోయిన కొత్తలో నన్ను 2-3 సార్లు అడిగింది, నాన్న, అక్బర్ని ఎందుకు పంపించేశారు అని. పెద్ద అయితే నీకే అర్థం అవుతుంది. నేను శాంతి మాట దాటేసేవాళ్ళం. పెద్ద అవుతున్న కొద్దీ రాగిణిలో ఒక విధమైన ఉదాసీనత, నిర్లిప్తత కనిపించి నన్ను తికమక పెట్టేవి. అక్బర్నిది మర్చిపోలేదా అనే సందేహం నాలో తలెత్తేది. అంత చిన్న వయసులోనే అలాంటివేమీ ఉండవని నాకు ఒక నమ్మిక. తన తత్వమే అంతనుకుని వదిలేశాను. నా నమ్మకాన్ని బొమ్ము చేస్తూ రాగిణి అక్బర్ కోసం బయలుదేరింది. ఏమిటిదంతా? జైల్ సూపరింటెండెంట్ ని కలిసి పర్మిషన్ తీసుకున్నాం. మమ్మల్ని థరోగా చెక్ చేశారు. సెంట్రీలు అక్బర్ ఉన్న సెల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఊచలకి వీపానించి నిల్చున్నవాడల్లా మా అలికిడికి మాకేసి తిరిగాడు. నేను ఒక్కడుగు వెనక్కేశాను. రాగిణి బొమ్మలా అలాగే నిల్చుంది. అక్బర్లో చాలా మార్పు వచ్చింది. అప్పటి అమాయకమైన మొహం, సున్నితమైన రూపం లేవిప్పుడు. మొహం నిండా కత్తిగాట్లు, దెబ్బల మచ్చలు ఉన్నాయి. భయంకరంగా ఉన్నాడు. మమ్మల్ని చూసి తెల్లబోయాడు. తర్వాత 2 చేతులు జోడించి నమస్కరించాడు. మృత్యుముఖంలో నిలబడి ఉన్న అతన్ని చూస్తుంటే నాకు విషాదం కలిగింది. ఈ భయంకర విధ్వంసానికి అంతటికీ నేనే బాధ్యుణ్ణి అనిపించింది. అక్బర్ని కాపాడగలిగే మార్గాంతరాల గురించి ఆ రోజు నేను ఆలోచించలేదు. భయపడ్డాను. అతన్ని వదిలించుకున్నాను. నువ్వెందుకు వచ్చావు పాప ఇలాంటి చోటికి? రాగిణిని సూటిగా అడిగాడు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా? నేను కొంచెం దూరంగా వెళ్లి నిలబడినా లేక ఇక్కడే ఉండనా అనే సందేహం కలిగింది. కొంత ఆలోచించుకున్న మీదట అక్కడే ఉండాలనుకున్నాను. వాళ్ళ సంభాషణ వినాలని కూడా అనుకున్నాను. నన్ను క్షమించమని అడగడానికి. రాగిణి గొంతులో ధ్వనించిన భావమేదో నాలోని అపరాధ భావనని మరింత పెంచింది. అదేంటి, నువ్వేం చేసావు? అక్బరు అయోమయంగా అడిగాడు. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు. నేను ఆడపిల్లని కాకపోయి ఉంటే ఖాదర్ నాతో అలా మాట్లాడేవాడు కాదు. ఖాదర్ లాగే నువ్వు కూడా ఏదో ఒక రోజుని నా చెయ్యి పట్టుకుంటావని మా నాన్న భయపడేవారు కాదు అంది. రాగిణి, దిగ్భ్రాంతిగా అనుకున్నాను. అంత తేలిగ్గా ఒక చిన్నపిల్లకి దొరికిపోయానా? నమ్మకం కలగలేదు. మా నాన్న నిన్ను నమ్మలేకపోయారు. ఎందుకంటే నువ్వు పైవాడివి. కానీ నన్ను కూడా నమ్మలేదు. అది నాకు బాధ అనిపిస్తోంది. నువ్వు ఈవేళ చావుకు దగ్గరయ్యావు. కానీ నేను
ఆ విషయం అర్థమైన రోజే మానసికంగా చచ్చిపోయాను అంది. నేను నా కూతుర్ని నమ్మలేకపోయానా? అందుకే అక్బర్ని వెళ్ళగొట్టానా? అప్పటి నా భయాన్ని ఇప్పటి తన ఆలోచనతో తూకం వేస్తోందా రాగిణి? నన్ను నేను శోధించుకోవడం మొదలుపెట్టాను. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా సరే చెయ్యి పట్టుకోగానే ఆ మగవాడితో వెళ్ళిపోతుందా? మగవాడి స్పర్శ క్షణం సేపు రక్తంలో రేపే అలజడిని తట్టుకుని నిలబడలేనంత దుర్బలురా ఆడవాళ్లు. జన్మ సంస్కారం, పెంపకం, కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఆ అలజడి ముందు ఓడిపోతాయా? ప్రపంచంలోని తండ్రులందరి విషయం వదిలే, నా తండ్రి ఎంతో ఉదాత్తులు అనుకున్నాను. ఆయన కూడా అలాగే ఆలోచించడం నేను తట్టుకోలేకపోతున్నాను అంది. తను తప్పుగా అర్థం చేసుకుంది. నా కూతురు వెళ్ళిపోతుందని కాదు, ప్రమాదంలో పడుతుందని భయపడ్డాను. తను ఇలా ఆలోచిస్తోందని తెలీదు. తెలిస్తే అర్థమయ్యేలా వివరించేవాడిని. రాగిణి ఒకవైపు లోపించిన మానవత్వాన్ని గురించి ఆలోచిస్తుంది. రెండో వైపు సృష్టించగలిగే మారణహోమం గురించి తనకి తెలీదు. మనుషులు ఒకలాగే ఉండి ఒక నేల మీదే పుట్టి పెరిగినా నమ్మే పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు సాటివారికి ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్పే చరిత్ర ముసుగేసి దాచబడింది. మనందరం కలిసి ఒక సమస్యలో ఇరుక్కున్నావు. ఆ సమస్యలో నువ్వు ఉన్నావు అంతే తప్ప సమస్యవి నువ్వు కాదన్న విషయం మనందరి పక్షాన నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్న ఆయనకు అర్థం కాకపోవడం నాకు ఒక సవాల్లా అనిపిస్తోంది. నిర్ణయాధికారం గల స్థానంలో ఉన్న వ్యక్తి అపోహ పడితే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష తార్కాణం నువ్వు. అలాంటి వారి ఉద్యోగ సంబంధిత నిర్ణయాల మీద కూడా నాకు సంశయమే. అందుకే మనం దేశం మొత్తంగా ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నామని నా అభిప్రాయం. ఆయన కూతురుగా కాదు, ఇలాంటి వ్యక్తులు కీలక స్థానంలో కూర్చుని నడిపిస్తున్న ఈ వ్యవస్థలోని ఒక పౌరురాలిగా చెప్తున్నాను అంది. ఒక విస్ఫోటనం జరిగినట్టు నాలో ప్రకంపనాలు. అవును, నేను చాలా సంకుచితంగా ఆలోచించాను. సమస్యని తప్పు కోణంలోంచి చూశాను. అక్బర్ని ఇంట్లోంచి పంపించడం పెద్ద తప్పు. రెహమాన్ దగ్గరకు, మరో సురక్షితమైన చోటుకో కాకుండా ఖాదర్ దగ్గరికి. పాప, నువ్వు చాలా పెద్దదానివయ్యావు, పెద్ద మాటలు చెప్తున్నావు. కానీ ఆ సమయంలో అంతకన్నా బాబుగారు మాత్రం ఏం చేస్తారు? చెడ్డ పేరు తెచ్చుకున్న సమాజం అది. చదువుకున్న రెహమాన్ సాబ్ లాంటి వాళ్ళు అతి కొద్ది మంది. నేను కూడా ఎవరో ఒక రెహమాన్ సాబ్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఖాదర్ దగ్గర ఉండిపోయాను. నాది తప్పే, నెమ్మదిగా అన్నాడు అక్బర్. నిన్ను నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అక్బర్. ఎలాగంటే ఒక కుటుంబంలోని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నట్టు, ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించినట్టు. ఈ రోజు నీ పరిస్థితికి నేను ఆడపిల్లని అవ్వడమే కారణం అన్న ఊహ నన్ను అడకత్తెరలో వేసినట్టు నొక్కేస్తోంది అంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య దుస్సహమైన మౌనం. ఆ రోజుని, అంటే ఇంట్లోంచి నిన్ను వెళ్ళగొట్టిన రోజు రాత్రి, నేను చిన్నపిల్లని, నా చేతిలో ఏమీ లేదు. ఈ రోజున నాకు డబ్బుంది, ఉద్యోగం ఉంది, నీకోసం ఎవరినైనా ఎదిరించగలిగే ధైర్యం ఉంది. చెప్పు అక్బర్, నీకోసం నేనేం చెయ్యగలను అడిగింది రాగిణి. నేను గాని రాగిణి గాని ఇతని కోసం ఏం చెయ్యగలవా అని ఆలోచించాను. చెప్పు రెట్టించింది. క్షమాభిక్ష తిరస్కరించారు నిదానంగా అన్నాడు అక్బర్. అతని మొహం మీద విచారపు నీడలు పరుచుకున్నాయి. మంచి ప్లేడర్ని పెట్టుకుని మరొక ప్రయత్నం చేస్తాను. కనీసం యావజ్జీవంగానైనా మార్చుతారేమో. నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను పట్టుదలగా అంది రాగిణి. 2 హత్యానేరాలు రుజువయ్యాయి. అక్బర్ ముఖంలో ఆశ నిరాశలు ఒకే ఒక్క క్షణంలో కనిపించడం, తలక్రిందులవడం రెండూ కూడా చూశాను. సరిగ్గా కొన్నేళ్ల క్రితం జరిగినట్టే. సెంట్రీ వచ్చి టైం అయిపోయిందని చెప్పాడు. నిజమే, టైం అయిపోయింది. ఏం చెయ్యడానికి కూడా. రాగిణిని అక్కడి నుంచి తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు ఇంకా రాగిణి తనకై తాను వేసుకున్న తాటిని తప్పించాలి.